మృకండు మహర్షి అని ఒక మహర్షి. ఆయన ఒకానొకప్పుడు బ్రహ్మలోకంలోకి వెళ్ళారు. ఆయన ఆ బ్రహ్మలోకంలో పర్వతం మీద తిరుగుతున్నప్పుడు ఆయనకి బ్రహ్మగారి సభలోకి వెళ్ళాలి అని అనిపించింది. ఆ సభలోకి ప్రవేశిస్తామని ఆయన సభామంటపం యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళాడు. తీరా వెళ్ళేసరికి ఆ ముని అకళంకుండకు ఆ మృకండుముని నపత్యం బట్క దవ్వారికుల్ రకమౌ ఆ విభవము లేదనంచు పలకన్ మునీంద్ర శ్రేష్ఠుడు అవ్వారితో అన్నట్టు శివమహాపురాణంలో. ఆయన లోపలికి వెడదాం అనుకుంటుంటే ఆ సభలో ఉన్న భటులు అన్నారు, నువ్వు వెళ్ళకూడదు బ్రహ్మసభలోకి అన్నారు. అదేమిటయా? ఒకనాడమ్ముని బంగరంపు చెలువందు పొందు పైతామహ ప్రకటారామము చేరి బ్రహ్మసభ చేరంబోవగా ఆ కొండ మీదకి వెళ్లి మెరిసిపోతున్న బ్రహ్మగారి భవనంలో సభలోకి వెడుతుంటే ద్వారపాలకులు అడ్డగిస్తే ఎందుకు వెళ్ళకూడదంటే అపత్యం బట్గా నీకు సంతానం లేదు, సంతానం లేని వాడికి బ్రహ్మసభా ప్రవేశం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళకూడదన్నాడు. ఆయన చాలా సిగ్గుపడి చిన్నబుచ్చుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య ఏడుస్తోంది. ఆవిడ్ని అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. మన ఇంటికి కొంతమంది అన్నార్థులై ఉపాసన బలం కలిగినటువంటి కొంతమంది స్త్రీలు వచ్చారు మీరు లేనప్పుడు. నేను ఆహారపచనం చేసి వారిని కూర్చోపెట్టి అన్నం వడ్డించాను. అమ్మా నీ భర్త ఏరి అని అడిగారు. అంటే అమ్మా నా భర్త గారు బ్రహ్మసభకి వెళ్ళారమ్మా, అందుకని నేనే మీకు ఉపవాసన వేస్తాను అంది. అంటే వాళ్ళు అన్నారు, నీ కొడుకుని దగ్గర పెట్టుకుని వడ్డించమ్మా అన్నారు. ఆవిడ కన్నుల నీరు పెట్టుకున్నది, నాకు సంతానం లేదు అంది. వాళ్ళు వెంటనే విస్తర దగ్గర నుంచి లేచిపోయి అన్నారమ్మా మన్నించు, వివాహమై సంతానం లేనటువంటి ఇంట భోజనం చేయడాన్ని శాస్త్రం అంగీకరించారు. కాబట్టి అపత్య దోషం ఉంది, సంతానహీనులు కాబట్టి మీ ఇంట మేము భోజనం చేయలేము, మేము వెళ్ళిపోతున్నామమ్మా అని వాళ్ళు వెళ్ళిపోయారు. గృహస్థాశ్రమంలో ఉన్నది అతిథికి అన్నం పెట్టడానికి. అటువంటి అతిథులు దొరికి కూడా, ఎందుకంటే ఉత్తమమైన అతిథి అన్నం పెడదామన్న రాడు, ఆయన ఎందుకు వస్తాడు? ఆయనకేం ఒకళ్ళ ఇంటికి వెళ్ళి తిందామని సరదా ఏం లేదు. అటువంటి వాడు ఇంటికొచ్చి తిన్నాడు అంటే మీ పుణ్యం పండితే వస్తాడని గుర్తు. అందుకే భాగవతం దశమస్కంధంలో గర్గుణ్ణి ఉద్దేశించి అంటాడు నందుడు, ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. కాబట్టి అటువంటి అతిథులు వచ్చారు, కానీ నేను అన్నం పెట్టలేకపోయాను, మనకి సంతానం లేదు, వాళ్ళు వెళ్ళిపోయారంట. మృకండు మహర్షి అన్నారు, వనరకు ఇంకదేవి భగవానుడు రాజకిరీటుడున్నవాడు అనితరతుల్యుడాతడు దయాళువు భక్తవర ప్రదాత, నేనా ఘనుని గూర్చి తపంబు కాటముగా నొదరించి ఒక సుపుత్రుని పడయంగదాలుదు ముదమందు ఆత్మలో ఓ సరోజముఖి ముదమందునాత్మలో అంటాడు. ఏమి బెంగపెట్టుకోపు, ఎందుకో ఎంత బెంగపెట్టుకుంటావు? వనరకుమింకదేవి భగవానుడు రాజకిరీటుడున్నవాడు మహానుభావుడు పరమశివుడున్నాడే, నేను అనితరతుల్యుడాతడు దయాళుడు భక్తవర ప్రదాత, ఎటువంటిదైనా చెయ్యగలిగినటువంటి సమర్థుడు. నేను ఆ శివుడి గురించి తపస్సు చేస్తా, ఆయన నన్ను మెచ్చుకుంటాడు, మెచ్చుకుని నాకు కొడుకునిస్తాడు. ఒక సుపుత్రవరయంగదాలదు ఓ సరోజముఖి ముదమందు ఆత్మలో, ఓ పద్మం వంటి ముఖమున్నదానా సంతోషంగా ఉండు, కొడుకుని పొందడానికి అర్హతని పొంది వస్తాను, శివుడి గురించి తపస్సు చేస్తానన్నాడు. వెళ్ళాడు, పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలన్నాడు. ఆయనదో గమ్మత్తు, ఒక మహాత్ముడికి మహాత్ముడిని ఇవ్వాలనుకున్నాడు. ఆయన అన్నాడు సంతానం కావాలన్నాడు. ఈయనన్నాడు చిత్తమునంతగమిచ్చినాడను నీదు భక్తి యశంబు పెంపు దొరపు భక్తి, ఆయువు బహుకాలమునందు కల్గు పుత్ర శతంబు కోరెదో, 16 వత్సరములకే పరమందు సుపుత్రు కోరెదో, నీ ఇష్టం అన్నాడు. చాలా మంది కొడుకులు దీర్ఘాయుర్దాయం ఉన్నవాళ్ళు పనికి మాలిన వాళ్ళు కావాలా, 16 ఏళ్లకి బ్రహ్మాన్ని తెలుసుకునేవాడు కావాలా? ఆయన ఉద్దేశంలో పరమందు అంటే ద్విజత్వం, బ్రహ్మమును తెలుసుకునేటటువంటి వాడిని ఇస్తాను, ఏది కావాలన్నాడు. ఈయనేమనుకున్నాడంటే 16 సంవత్సరములకు పరమందు అంటే శరీరాన్ని విడిచిపెట్టేవాడు అనుకున్నాడు. అల్పాయుర్దాయమైన వంశాన్ని ధరించే కొడుకు కావాలి, ఎందుకు పనికి మాలిన వాళ్ళని. రెండోసారి నువ్వు చెప్పిన వాడెవరున్నాడో వాడిని ఇయ్యి అన్నాడు. తథాస్తు అన్నాడు. ఆయన సంతోషంగా ఇచ్చాడు. ఈయనే సరిగా అర్థం చేసుకోలేక బాధపడ్డాడు. వెళ్ళాడు, సంతోషించాడు, కొడుకు పుట్టాడు. అప్పు ఎంత గొప్ప మాట అన్నారండి ఆంధ్రీకరిస్తూ. పెన్నిధిని పొందిన పేదలట్లు ఆ మృకందుడును తత్సతి అనవరతము
అద్దులేని అరుసమున ఓలలాడిని అన్ని మరచి. పేదవాడికి నిధి దొరికింది అనుకోండి ఎంత సంతోషిస్తారో, అలా కొడుకు పుట్టగానే వాళ్ళు అంత సంతోషించారు. ఈ పిల్లవాడు పుట్టుకతోనే శివానుగ్రహంతో పుట్టాడు కాబట్టి పరమశివ భక్తుడు. అందులో శ్రీకాళహస్తిలో మీరు నాయనార్ల మంటపం పక్క నుంచి వస్తే చివర మార్కండేయ ప్రతిష్ఠిత శివలింగం ఉంది. అందుకని ధూర్చటి మనసులో ఒక మెరుపు మార్కండేయుడు. ఇప్పుడు ఆ మార్కండేయుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. చాలా చిన్న పిల్లవాడప్పటి నుంచే నడువుగా వచ్చిన నాటి నుండి శివదేవలంబులకు ఎగుచుండు, పలుకగా వచ్చిన నాటి నుండి నమశివాయయంసేపొద్దు పలుకుచుండు, వ్రాయగా వచ్చిన నాటి నుండి శివకోటి వరుస లిఖించుచుండు, చదువుగా వచ్చిన నాటి నుండి సంతసంబున శైవాగమంబుల చదువుచుండు, బూది సర్వాంగముల నిపుడు పూయుచుండు, తవిలి రుద్రాక్షలను మెడ తాల్చుచుండు, పార్థివేశార్చ ఏనాడు మాయకుండు. అటువంటి వాడై అటువంటి గొప్ప శివభక్తుడైనటువంటి కొడుకు పుట్టాడు. ఆయన అడుగులు వేయడం వచ్చినప్పటి నుంచి నాన్నగారిని చిటికిన వేలు పట్టుకుని శివాలయం చూపించేవాట తీసుకెళ్ళమని. ఆ చుట్టూ తిరుగుతుండేవాడు గుడిగుడి నడకలతో. ఆయనకి నోట మాట వచ్చినప్పుడు మొదటన్న మాట శివా అని. ఆయనకి వ్రాయడం వచ్చిన తర్వాత రాసింది శివకోటి. ఆయన చదవడం వస్తే చదువుకున్నది శైవ ప్రబంధాలు. 16 ఏడుస్తోంది. తల్లిదండ్రులు బెంగ పెట్టుకుని ఏడుస్తున్నారు. ఎందుకు నాన్న ఏడుస్తున్నారు అన్నాడు. ఏమీ లేదురా, నీ ఆయుర్దాయం అయిపోతోందిరా, 16 ఏళ్ళే ఇచ్చాడు రా శివుడు అన్నాడు. నాన్న ఎందుకు నాన్న ఏడుస్తారు, మీరే కదా అన్నారు కొడుకులు లేని మీకు కొడుకునిచ్చిన వాడు చంద్రశేఖరుడు. కొడుకు పుట్టి చచ్చిపోతుంటే ఏడుస్తున్న మీకు దీర్ఘాయుర్దాయమైన కొడుకుని మళ్ళీ కటాక్షించగలిగిన వాడు శివుడు కాడా? మీరు ఎవరి కాళ్ళు పట్టుకుని నన్ను కన్నారో వాడి కాళ్ళు పట్టుకుని దీర్ఘాయుర్దాయం సంపాదిస్తాను. నా కోసం కాదు నాన్న, మీకోసం. నేను ఇలా శరీరంతో ఉంటే మీకు సంతోషం అంటున్నారుగా, కాబట్టి ఆయన కాళ్లే పట్టుకుంటాను, మీరు హాయిగా కూర్చోండి, ఏడవకండి అన్నాడు. మార్గం తెలిసి ఏడవడం ఏంటి నాన్న? ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళాడు. శివలింగం దగ్గర కూర్చున్నాడు. ఓ పరమశివుడి మీద ధ్యానం చేస్తున్నాడు. అయిపోయింది ఆయుర్దాయ కాలం. యమధర్మరాజు గారు ఇదే పొరపాటు పడ్డారు. 16 వత్సరములకే పరమందు ఊపిరి తీయాలనుకున్నారు. భటుల్ని పంపించారు. అడుగు తీసి లోపల పెడదామంటే శివాలయం లోపలికి వెళ్ళడం కుదరలేదు వాళ్ళకి. ఏదో కిటికీల్లోంచి వాటిలోంచి పాశం వేద్దామంటే కాలి బూదైపోతుంది. వాళ్ళు వెనక్కి వెళ్ళి చెప్పారు, ఇన్నాళ్ళు అందరి మీద వేసంగానే పిల్లాడి మీద వేయడం కుదరట్లేదు, వాళ్ళు బయటికి రావట్లేదు. గుళ్ళో కూర్చున్నాడు, శివలింగం దగ్గర ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు. యమధర్మరాజు అన్నాడు, సమవర్తి అని బిరుదు నాకు, ఎవరి ఉసురు తీయకుండా ఉండను, వేళ దాటిపోయింది, నేనే వెడుతున్నానన్నాడు. పాశం పట్టుకుని వెళ్ళాడు. నేను ఏదో అలా విహంగ వీక్షణంలా చెప్తున్నా, మీరు శివమహాపురాణంలో చదవాలి అసలు ఆ మార్కండేయ వృత్తాంతం. వెళ్ళి పిలిచాడు, బయటికి రా, పాశం వేస్తానన్నాడు. నేను రాను, నేను శివుణ్ణి నమ్మాను. శివుణ్ణి నమ్మితే విడిచిపెడతాను అనుకుంటున్నావేమో, శివుణ్ణి నమ్మినా నా ధర్మం ఆగదు, నిన్ను తీసేస్తానన్నాడు. ఎలా తీసేస్తావో నేను చూస్తానన్నాడు. ఆయన నమ్మకం అది. ఇప్పుడు లాగేస్తానంటున్నవాడు శత్రువు, నేను ఉంటానంటున్నవాడు ఈయన. నిన్ను చంపేస్తాను, పాశం వేసేస్తానన్నాడు. ఎలా వేసేస్తావో వేసేయని శివలింగాన్ని కౌగలించుకున్నాడు. కౌగలించుకుని మీరు చంద్రశేఖరాష్టకాన్ని గమనించాలి, నాకు ప్రాణం పెట్టని అడగలేదు. ఆయన అన్నాడు, చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, రత్నసానుశరాశనం వ్రజతత్రిశృంగ నికేతనం అని అష్టకం అంతా చేస్తూ ప్రతి శ్లోకంలో చివర ఓ మాట చెప్పాడు. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. చూపించి, గురే యమా, నేను శివుణ్ణి కౌగలించుకున్నాను రా, శివపాదాలు పట్టుకున్నాను, నువ్వేం చేస్తావు రా అన్నాడు. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ, యముడు నన్ను ఏం చేస్తాడన్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు అడిగితే ఆనాడు నారసింహుడు ఎలా వచ్చాడో అలా ఇప్పుడు నేను ఈయన్ని పట్టుకుంటే ఈయనేం చేస్తాడని అంటున్నాడు నమ్మకంతో. తేవాలి ఏ విషయం. యమధర్మరాజు గారు పాశం వేశాడు. ఎలా వేస్తాడండి? శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నప్పుడు ఈయన తలకాయ శివలింగం మీద ఉంది, పడదగా. శివలింగానికి దీనికి కలిపి వేశాడు. చమత్కారం ఉన్న పండితులు అన్నారు, శివలింగానికి పాశం వేస్తావా అని కోపం వచ్చి ముందు లేచింది ఎడంకాలు. ఎడంకాలు ఎవరిది? శివస్వరూపంలో వామార్థ భాగం అమ్మవారి. ఎంత ధూర్తుడివిరా, ఆయన మీద వేస్తావు. ఎడంకాలతో తన్నింది అమ్మవారి గుండెల మీద. ఆయన జోలికెడితే ఆవిడకి అంత కోపం వస్తుంది. అందుకే ఆవిడ సదాశివానుగ్రహద, ఆవిడ మహాపతివ్రత. నా తల్లి లలితా సహస్రంలో మీరు వింటూ ఉంటారుగా, అటువంటి తల్లి. కాబట్టి ఇప్పుడు ఆయన చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ పాశం వేశాడు ఇద్దరికీ కలిపి. అంతే.
మీరు శివస్వరూపంగా చెప్పవలసి వస్తే ఒక్కసారి కైలాస పర్వతం మించి లేచి తన ఎడంకాలు పెట్టి యమధర్మరాజు వక్షస్థలం మీద తగ్గడి శంకర్. యముడు మరణించాడు. అది ఆశ్చర్యం. కండేయుడి దగ్గరికి వచ్చి ఆయన అన్నారు, 16 వత్సరములకే పరముందు సుపుత్రు కోరేదో అన్నాను నేను. 16 ఏళ్లకి నీకు బ్రహ్మము తెలుస్తుందయా? నీకు ఎవడు ఈ సర్వలోకములను నిర్వహిస్తున్నవాడో, ఎవడి యందు పుడుతున్నాదో, ఎవడి యందు పెరుగుతోందో, ఎవడి యందు లయం అవుతోందో తెలుస్తుంది నీకన్నాను. అది ఆయనకి అర్థం కాలేదు. అందుకు చంపేశాను యమధర్మరాజుని. ఇప్పుడు దేవతలందరూ వచ్చి ప్రార్థన చేశారు, తెలియక పొరపాటు చేశాడు. కానీ జీవులు లయం అవ్వాలిగా, మరి యమధర్మరాజు ఉండాలిగా. ఈశ్వరా బతికించండి అని అడిగారు. వెంటనే మళ్ళీ కరుణా దృష్టితో చూశాడు. యమధర్మరాజు లేచి బతికాడు. బ్రతికి మార్కండేయుణ్ణి కౌగలించుకున్నాడు. నాయనా నీ వల్ల శివదర్శనమైందిరా నాకు అన్నాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.